కరుణా సంపన్నుడైన యేసే నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభును మన రక్షకుడుగు యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరపున తెలియజేస్తున్నామండి. ఉదయకాలము పాట పాడుకుంటూ దేవుని నామాన్ని కీర్తిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. రాజులకే మహారాజువు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి, నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సంగమై నీ స్వాస్యమై నన్ను నీ ఎదుట నిలపాలని, ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. సంగమై నీ స్వాస్యమై నన్ను నీ ఎదుట నిలపాలని, ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. వరములతో ఫలములతో నీకై బ్రతకాలని, తుది శ్వాస నీ సన్నిధిలో విజయము చూడాలని ఆశతో ఉన్నానయ్యా. కరుణించే యేసయ్యా, నీ కోసమే నా జీవితం, నిన్ను చేరే ఆశయం తీరాలయా, నిన్ను చూసే ఆ క్షణం రావాలయా. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. రాజులకే మహారాజువు, కృప చూపే దేవుడవు. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మన కొరకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యాన్ని మనము విందామండి. హల్లెలూయా. దేవుని నామము మహిమపరచబడును గాక. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యమును మనము ధ్యానించుకుందాం. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ నేను శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఆది కాండము 22వ అధ్యాయము 17వ వచనము చివరి భాగమును చదువుతూ ఉన్నాను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందురు. ఆమేన్. హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన అమూల్యమైన వాక్యముతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడో మనము గమనిద్దాం. ఇక్కడ రాయబడిన మాట శత్రువుల గవిని. హల్లెలూయా. గవిని అంటే అర్థము ద్వారము అని మనము గమనించాలి. హల్లెలూయా. శత్రువుల ద్వారమును స్వాధీనపరచుకొందురు. హల్లెలూయా. అంటే మనము వాటిని పొసెస్ చేస్తాం, అంటే మనము వాటిని స్వాధీనంలోకి తెచ్చుకుంటాం. హల్లెలూయా. ఇక్కడ చెప్పబడిన మాటను మనము గమనిస్తూ ఉన్నాం. శత్రువుల గవిని స్వాధీనపరచుకోవటం అనే మాటను మనము ధ్యానిస్తూ ఉన్నాం ఈ ఉదయకాలము. ఇదే వాగ్దానము అబ్రహాముకి ఇచ్చాడు దేవుడు. ఇక్కడ మరొక వ్యక్తితో కూడా ఇదే వాగ్దానం మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఆది కాండం 24వ అధ్యాయం 60వ వచనంలో రెబుకాతో వారి అన్నయ్య లేకపోతే వారి తల్లి కుటుంబం, రెబుకా తల్లి కుటుంబము ఈ విధంగా
తనను ఇస్సాకు దగ్గరకు పంపించేటప్పుడు, ఇస్సాకు దగ్గరకు సాగనంపేటప్పుడు ఈ వాగ్దానం వారు పలుకుతూ ఉన్నారు. నీ సంతతి వారు తమ పగవారి గవినిని స్వాధీనపరుచుకుందురు. ఆమేన్. పగవారు అన్నా శత్రువులన్నా ఒకటే. హల్లెలూయా. ఎవరు శత్రువులుగా మార్చబడతారు? మనం ద్వేషించేవారు మనకు శత్రువుగా మార్చబడతారు. మనల్ని ఇష్టపడిన వారు మన మీద అన్యాయంగా మనల్ని నాశనం చేయాలనుకున్న వారు, మనతో యుద్ధం చేయాలనుకున్న వారు, మనతో పోరాడాలనుకునే వారు మనకు శత్రువులుగా మార్చబడతారు. హల్లెలూయా. ఇక్కడ నీ పగవారి గవిని, హల్లెలూయా, గవనిని ఏం చేస్తారంటే వారు స్వాధీనపరుచుకుందురు అనే మాటను మనము ధ్యానిస్తున్నాం. అది పాత నిబంధనలో ఇజ్రాయేలు ప్రజలకు ఆ వాగ్దానము దయచేయబడింది. మరి నేటి కాలంలో క్రైస్తవులకు దేవుడు ఏ వాగ్దానంతో మాట్లాడుతున్నాడు? మనము కూడా వాగ్దానము మనకు కూడా అనుగ్రహించబడింది, కానీ మరొక విధముగా మనకు అనుగ్రహించబడింది. ఇంకొక వాక్యం మనం ధ్యానించుకొని మనము నూతన నిబంధనకు దేవుడు ఏ వాగ్దానం దయచేశాడో మనము ధ్యానిద్దాం. ఇక్కడ ఆదికాండం 28వ అధ్యాయం 18వ వచనంలో పరలోక గవిని ఇదే అని అనుకొనెను. హల్లెలూయా. ఎవరు అనుకుంటున్నారు? యాకోబు తన అన్న నుంచి పారిపోతూ ఆ రాత్రి వేళ సమయంలో, ఆ రాత్రి వేళ పరుండినప్పుడు, కల కనినప్పుడు, ఆ కల అతనికి ప్రత్యక్షమైనప్పుడు అతను అంటున్న మాట ఏంటి? పరలోకపు గవిని. గవిని అంటే అర్థం ఏంటి? ద్వారము. హల్లెలూయా. ద గేట్. హల్లెలూయా. ఏమన్నారు ఇంగ్లీష్లో? గేట్ అన్నారు. ఇక్కడ ఆ ద్వారము ఇదే. పరలోకానికి ద్వారము ఏది అంట? అతను తలగడగా పెట్టుకున్న ఆ రాయి, ఆ స్థలము పరలోకపు గవినిగా అతనికి ఆ రాత్రి వేళ దేవుడు అతన్ని దర్శించి ఉన్నాడు. ఆమేన్. మరి నేటి క్రైస్తవ సంఘానికి దేవుడు ఈ వాగ్దానాన్ని ఇస్తున్నాడు. మనము కూడా ఒక గవినిని ఏం చేస్తామంట? స్వాధీనపరచుకోబోతున్నాము. ఒక గవినిని మనము కూడా ఏం చేయబోతున్నామంటే వాటి శక్తులన్నిటినీ మనము లయపరచబోతున్నాము. మత్తయి సువార్తలో మనం చదివితే 16వ అధ్యాయం 18వ వచనంలో అపోస్తలుడైన పేతురుతో దేవుడి మాట మాట్లాడుతున్నాడు. ఏమని? మరియు నువ్వు పేతురవు, హల్లెలూయా, ఈ బండ మీద నా సంఘమును కట్టెదను, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువలేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఏం నిలువవంట? పాతాళపు ద్వారములు నిలువలేవంట. హల్లెలూయా. ఎవరి ఎదుట? సంఘం ఎదుట. సంఘం ఎవరు? నీవు నేను. హల్లెలూయా. సంఘముగా మనం పిలువబడ్డాము. క్రీస్తు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. మనము సంఘము శరీరముగా పిలువబడుతున్నాము. ఈ సంఘం అనే ఈ శరీరం ఎదుట పాతాలకు ద్వారములు నిలువలేరవు అని ప్రభు స్పష్టంగా దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఈ ఉదయకాలం నీ ఎదుట ఏమి నిలవడంట? పాతాళలోకపు ద్వారములు నిలువలేరంట. నిలువలేరవు అంటే అర్థం ఏంటి? అయ్యి నీ ఎదుట నిలిచి ఉండలేవు. హల్లెలూయా. ఈ ఉదయకాలం నీ ఎదుటనే కాదు, నీ కుటుంబం ఎదుట, నీ పరిస్థితుల ఎదుట ఏ శత్రువు నిలిచి ఉండటానికి వాటికి అధికారము లేనే లేదు. ఆమేన్. హల్లెలూయా. మనం ఇప్పుడు ఒక వాగ్దానాన్ని గమనిద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు దోణి దిగి గెన్నెసరేతు అనే సరస్సు వెంబడి నడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడ నడుస్తున్నాడు? గెన్నెసరేతు అనే సరస్సు పక్కన నడుస్తూ ఉంటే అక్కడ అపవిత్రాత్మ పట్టిన ఒక దయ్యము గలవాడు, అపవిత్రాత్మతో పట్టిన ఒక మనుష్యుడు ఆ ప్రాంతంలో నివసిస్తున్నాడు. సమాధుల్లో ఉంటాడు, కొండల్లో ఉంటాడు, రాళ్ళతో కొట్టుకుంటుంటాడు. సంకెళ్ళు బంధించిన సంకెళ్ళతో అతను లేకపోయేవారు. అతను అదుపు చేయాలనుకున్నా, సాధు చేయాలనుకున్నా, అతను స్వాధీనపరచుకోవాలనుకున్నా ఎవరి వల్ల అయ్యేది కాదు. సంకెళ్ళు తెంపివేసేవాడు, తాళ్లను తుత్తినీలుగా చేసేవాడు. భయంకరమైన అపవిత్రాత్మ చేత పట్టిన ఆ మనుష్యుడు యేసుక్రీస్తు కనపడగానే, హల్లెలూయా, యేసుక్రీస్తు ఆ పవిత్రాత్మ పట్టిన మనిషి చూడగానే ఏమైపోతున్నాడు? పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని పాదముల మీద పడి, సర్వోన్నతమైన దేవుని కుమారుడా, మాతో నీకేమి పని? హల్లెలూయా. చూడండి, దేవుని ఎదుట అపవిత్ర ఆత్మలు ఏం చేస్తున్నాయి? వచ్చి
సాష్టాంగ నమస్కారము చేస్తున్నాయి. అంటే పాతాళపు శక్తులు, పాతాళపు ప్రభావం, పాతాళపు బలము ఆయన పాదముల దగ్గర సాష్టాంగ నమస్కారము చేస్తుంది. ఈ ఉదయకాలము నీవు నేను నమ్మితే, ఆయన పునరుద్ధాన బలము నీలో ఉంటే, పునరుద్ధాన శక్తి మనలో ఉంటే, ఆ పునరుద్ధానపు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము మనలో ఉంటే, మనము కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు దురాత్మలు మనల్ని చూచి, అపవిత్రాత్మ పట్టిన వారు మనం చూచి, సాతాను శక్తుల చేత పీడింపబడుతున్న వారు మనం చూచి, వారు వచ్చి దేవుని ఎదుట సాష్టాంగ నమస్కారము చేస్తారు. ఆమేన్, హల్లెలూయా. వారు నిన్ను చూసి చేయట్లేదు, హల్లెలూయా, నన్ను చూసి చేయట్లేదు సాష్టాంగ నమస్కారం. నీలో నాలో పరిశుద్ధాత్మ దేవుడు నింపబడి ఉండటము, నీలో నాలో దేవుని శక్తి నింపబడి ఉండటము, నీలో నాలో పునరుద్ధాన బలంతో మనం నింపబడటం చూచి అపవిత్రాత్మలు ఏమవుతున్నాయంట? గజ 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 వణుకుతూ ఉన్నాయంట. హల్లెలూయా. అది శత్రుని గవిని స్వాధీనపరచుకోవటం అంటే. హల్లెలూయా. నీ సంతతి వారు శత్రువుల గవిని స్వాధీనపరచుకుందరు అంటే అర్థము అది తెలియచేస్తుంది. ఈ ఆత్మీయ ప్రయాణంలో, ఆత్మీయ యాత్రలో, ఈ లోకపు జీవితము, నీ జీవితం ఎలా ఉండాలి అంటే శత్రువుల గవిని స్వాధీనపరుచుకునే వాడిగా ఉండాలి. నీ శత్రువు ఎవరు? పాతాళము. నీ శత్రువు ఎవరు? సాతాను. నీ శత్రువు ఎవరు? అపవిత్రాత్మ. నీ శత్రువు దయ్యం పట్టినవాడు. ఈ లోక సంబంధమైన ప్రభావం, ఈ లోక సంబంధమైన దురాత్మ శక్తులు, వాటన్నిటిని నువ్వేం చేయగలగాలి? స్వాధీనపరుచుకోగలగాలి ఈ ఉదయకాలము. ఆమేన్. యేసు క్రీస్తు అభిషేకము నీ మీద ఏం చేయబడాలి? వస్త్రము వలె కప్పబడి ఉండాలి. వస్త్రము వలె నువ్వు దాన్ని ధరించి ఉండాలి. ఆయన వస్త్రము, ఆయన మీద అభిషేకం, ఆయన వస్త్రములో నుండి ప్రభావం వెడలినట్టు నీలో నుండి, నాలో నుండి కూడా ఆయన ప్రభావము, ఆయన శక్తి ఏం కావాలి? వెడలుతూ ఉండాలి, అది ప్రవహిస్తూ ఉండాలి. అప్పుడే నువ్వు శత్రువుల గవిని స్వాధీనపరచుకోగలుగుతావు. శత్రువును అప్పుడే నువ్వు లోపరుచుకోగలుగుతావు. శత్రువు అప్పుడే నీ మాటకు విధేయత చూపించగలుగుతాడు. హల్లెలూయా. ఈ ఉదయకాలము అపవిత్ర ఆత్మ పట్టిన వాడు ఏమడుగుతున్నాడంటే, అయ్యా నన్ను ఈ దేశంలో నుంచి వెళ్ళగొట్టొద్దు అని బతిమాలుకుంటున్నాడు. హల్లెలూయా. శత్రువు వచ్చి నిన్ను బతిమాలుకోవాలి, నిన్ను గోజాడాలి అంటే నీవు దాని మీద అధికారము పొందుకోవాలి. శత్రు బలం అంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చి ఉన్నానన్నాడు. హల్లెలూయా. అధికారం నీకు అనుగ్రహించబడి ఉంది ఉదయకాలం. దేవుడు ఏమంటే, లోకంలో నేను సర్వాధికారం నాకు అనుగ్రహించబడింది అంటున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఆయనకు సర్వాధికారం ఇవ్వబడింది. అధికారము నీకు నాకు ఈ ఉదయకాలం ఇస్తానన్నాడు. అధికారంతో నీవు నేను పాతాళపు ద్వారపు తాళపు చెవులను, ఆ సంకెళ్లను, ఆ బంధకాలను సమస్తమును మనం ఏం చేయాలి? తుత్తినీలుగా చేయాలి. లోకంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నేను ప్రయాణం చేస్తున్నప్పుడు, నీవు నేను నడుస్తూ ఉన్నప్పుడు సాతాను శక్తులు కదిలించబడాలి, సాతాను శక్తులు కూల్చబడాలి, సాతాను రాజ్యము పడవేయబడాలి. దేవుడు అందుకొరకే మనను పిలుచుకున్నాడు. అందుకొరకే తన ఆశీర్వాదపు వాగ్దానాన్ని ఉదయకాలం మనకు అనుగ్రహిస్తున్నాడు. నేను అటువంటి అధికారాన్ని, అటువంటి బలమును, అటువంటి శక్తిని నేను మీకు ఇస్తూ ఉన్నాను. దాన్ని పొందుకొని లోకంలో మీరు జీవించండి అంటున్నాడు. ఈ వాక్యం విన్న ప్రతి వారు దయచేసి వాక్యము సంపూర్తిగా వినండి. పూర్తిగా వినండి, కొద్ది కొద్దిగా వినకండి. చాలామంది వాక్యం వింటున్నారు యూట్యూబ్లో, నిమిషము, 2 నిమిషాలు, 3 నిమిషాలు వింటున్నారు. దాన్ని బట్టి పూర్తిగా వాక్యము మనలో పనిచేయదు. వాక్యము పూర్తిగా వింటాము. వాక్యమును పూర్తిగా గ్రహించడానికి ప్రయత్నం చేయండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నీ స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. అవును తండ్రి, నీకు వందనాలు. నీవు ప్రభువా నీ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందునన్నావు.
మేము అటువంటి అభిషేకం, అటువంటి బలమును పొందుకోవటానికి, అటువంటి అధికారం కలిగి లోకంలో జీవించటానికి, అలాంటి ప్రభావము, అలాంటి శక్తి, అలాంటి దేవుని కార్యాలు మాలో నుంచి కనపరచబడటానికి సహాయం చేయండి. నీకు వందనాలు. నీ తండ్రి నీ అభిషేకము మాలోను మా పైనను ఉండటానికి సహాయం చేయండి. మీరే మహిమ పొందండి. వాక్యం వింటున్న వారి జీవితంలో కూడా అటువంటి అభిషేకము దిగి వచ్చును గాక, అటువంటి ప్రభావము దిగి వచ్చును గాక, అలాంటి అధికారం వారును పొందుకొందురు గాక అని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మనం దీవించును గాక. ఆమేన్.